ప్రభునందు ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు నామములో కృతజ్ఞతలు. ఐ విష్ యూ అండ్ ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ దినము మరొకసారి ప్రభు సన్నిధికి వద్దాం. ఈరోజు కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగము రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం 14 వచనాలు చదువుకుందాం. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూస్తున్నారని చెప్పాను. ప్రభు ఈ వాక్య భాగం దీవించను గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, వాక్యము సత్యము జీవమైన యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశములలో పట్టజాలని గొప్ప దేవుడవు తండ్రి, ఈ దినం కూడా మీ సన్నిధి మాతో కూడా ఉంచుమని, వాక్యం వినుచునని బిడ్డలతో ఉంచుమని ప్రార్థిస్తున్నాను. మీ స్వరమే వినున్నట్లు మా ప్రవర్తన స్థిరపరచండి. మా చెవులు, కన్నులు, హృదయాలు నీ వైపు తిప్పుమని, వాక్యం వైపు మళ్లించమని, వాక్యం మీదనే ఆశ పెట్టుకొని వాక్య ప్రకారం జీవించడం కావలసిన అభిషేకం మా మీద కుమ్మరించమని, మీ స్వరం మాకు వినిపించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ దినం కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము జెలస్ అండ్ జెలస్ ఫర్ గాడ్. దేవుని కొరకు రోషము మరియు ఆసక్తి. దేవుని కొరకు రోషము, దేవుని కొరకు ఆసక్తి. JEALOUS జెలస్, ఇది రోషము. ZEALOUS జెలస్, అది కూడా జెలస్. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్నప్పటికీ అర్థం వేరుగా ఉంది. అది ఆసక్తి. ఒకటి రోషము, రెండు ఆసక్తి. ఇవి రెండు కూడా ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. రోషము మరియు ఆసక్తి. దేవుని కొరకు రోషము కలిగి ఉండడం. ఎందుకంటే అసలు దేవుడే రోషము గల దేవుడు అని రాయబడింది. నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనంలో రోషము గల దేవుడును అన్నాడు. ఆయన రోషము గల దేవుడు. ఎక్సోడస్ 34:14 ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. రోషము గల దేవుడు. అలాగే నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పింతును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు దేవుడునై ఉన్నాను. రోషము గల దేవుడను. ఐఎమ్ గాడ్ ఆఫ్ జెలస్. ఐఎమ్ జెలస్ గాడ్ అంటున్నాడు. మన దేవుడు రోషము గల దేవుడు. ఎందుకంటే ఆయనను తప్ప వేరొకరిని ఆయన ఆరాధించనివాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు గనక. మానవుడు మరి దేవుణ్ణి వదిలేసి, మరి సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించడం మనం చూస్తున్నాం. క్రియేటర్ అండ్ క్రియేషన్. అయితే ఇక్కడ దేవుడు రోషము గలవాడు కనుక ఆయన తనను మాత్రమే ఆరాధించుటకు అనుమతి ఇచ్చేవాడు. అంత పరిశుద్ధుడు, అంత నిజమైన దేవుడు, మహిమ గల దేవుడు కనుక ఆయన రోషము గల దేవుడని పేరు ఉన్నది ఆయనకు. ప్రభువైన యేసుక్రీస్తు మరి 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను ఆయనని శోధించినప్పుడు, నీ దేవుడైన నీ ప్రభువును శోధింపవలదు అన్నాడు. దేవుడైన నీ ప్రభు, వర్షిప్ యువర్ గాడ్, ద లార్డ్ యువర్ గాడ్. నీ దేవుడైన నీ ప్రభువును ఆరాధించాలి కానీ శోధించొద్దు అన్నాడు. అంటే యేసుక్రీస్తును తాను మరి ప్రభువైన యేసుక్రీస్తు తను దేవుడుగా అక్కడ బయలుపరుచుకుంటున్నాడు. ఎందుకంటే సాతాను ఆయనను శోధిస్తున్నాడు. కాబట్టి నీ దేవుడైన ప్రభువుని శోధించొద్దు అన్నాడు. దాని అర్థం ప్రభువైన యేసుక్రీస్తును అపవాది శోధిస్తున్నాడు కాబట్టి. అయితే ఇక్కడ కూడా ఆయన రోషము గల దేవుడును, అంటే ఆయన ఆరాధించబడే దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఆయన రోషము గల దేవుడు. మరి దేవుని కొరకు రోషము కలిగి ఉండడం.
ఎందుకంటే ఆయన రోషము గల దేవుడు. ఆయనను మాత్రమే ఆరాధించాలి. లోకంలో ఏ దేవతలు లేవు, యేసుక్రీస్తు తప్ప దేవుడే లేడు. ఎందుకంటే బైబిల్ ఈ యొక్క సృష్టి ఆరంభాన్ని, సృష్టి అంతాన్ని, మానవ జాతికి సంబంధించిన ప్రతి సబ్జెక్టు దేవుడు తన వాక్యములో రాసి ఉంచాడు. కాబట్టి మరి సృష్టి క్రమము, ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద బైబిల్. కాబట్టి మనిషి యొక్క అన్ని పుట్టుపూర్వోత్తరాలు కానీ, మానవుని యొక్క మనుగడంతా దేవుడు తన వాక్యములో దాచి ఉంచాడు. దేవుని కొరకు రోషం కలిగి ఉండడం, ఆయనను మాత్రమే నమ్మడం, ఆయనను మాత్రమే ఆరాధించడం, యేసుక్రీస్తును మాత్రమే నమ్మడము, ఆరాధించడం, అదే నిజమైన ఆరాధన. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును అన్నాడు. ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్, ఆల్ఫా ఒమేగా నేనే అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మొదటివాడు, కడపటివాడు అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఈ యొక్క లేఖనం చూడవచ్చు. నేను రెవల్యూషన్ 1:18, నేను మొదటివాడును, కడపటివాడును, జీవించేవాడును, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఈజ్ ఎవ్రీథింగ్, ఆదియు అంతము, మొదటివాడు కడపటివాడు అయినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రోషము గల దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఆయనను గురించి ప్రకటించినటువంటి ప్రతి ప్రవక్త కూడా రోషము కలిగే ఉన్నారు. ఈరోజు ప్రవక్త అయిన ఏలియాను గురించినటువంటి రోషమును గురించి మనం చూద్దాం. ప్రవక్త అయినటువంటి ఏలియా, ప్రాఫెట్ ఎలైజా రోషము కలిగి దేవుని కొరకు ఎలా జీవించాడో మనకు తెలుసు. 19వ అధ్యాయం, మొదటి రాజులు 19వ అధ్యాయం 14వ వచనంలో ప్రవక్త అయినటువంటి ఏలియా, ద ప్రాఫిట్ ఆఫ్ ఫైర్, అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియా ఆహాబును యెజబెలును సవాలు చేసినవాడు. రాజును కూడా లెక్క చేయకుండా రోషం కలిగి, దేవుని కొరకు రోషం కలిగి రాజుకు సవాలు విసిరి రాజును మరి శ్రమకు అప్పగించాడు. వర్షము లేదు, మరి వర్షం లేకుండా దేశం ఎండిపోయి ఎంతో 3.5 సంవత్సరాలు కరువు వచ్చేటట్టుగా ఆయన ప్రవచించాడు. అంతే, అది నెరవేరిపోయింది. మరి అటువంటి రోషం కలిగినటువంటి గొప్ప ప్రవక్త ఆయన ఒకానొక సమయం వచ్చినప్పుడు యెజబెలు ఆయనను సవాలు చేసి, రేపు ఈ సమయానికి నీ తల నా చేతిలో ఉంటుందని చెప్పినప్పుడు ఆయన భయపడిపోయాడు. అయినా సరే ఒక గొప్ప ప్రవక్త రోషం కలిగి దేవుని కొరకు యెజబెలు ప్రవక్తలందరినీ చంపినవాడు. అబద్ధ ప్రవక్తలను భూమి మీద ఉండకుండా చంపేశాడు. దేవుని కొరకు రోషం కలిగి ఉన్నాడు. దేవుడు అంటే ఆయన పని అన్నా కానీ ఆయనకెంతో రోషం. దేవుణ్ణి దేవుడిగా చూడకపోతే ఆయనకు మరి ఆ రోషం అలా ఉంది. ఒకవేళ అలా చూడని వారిని ఆయన సహించలేనంత రోషం ఆయన లోపల ఉంది. హీ వాజ్ జెలస్ ఫర్ గాడ్. దేవుని కొరకు రోషం కలిగి ఉన్నాను అంటున్నాడు. అయితే ఆయన పారిపోయినప్పుడు, గుహలో ఉన్నప్పుడు, లేదా మరి ఒక చెట్టు కింద, బదరి వృక్షం కింద, ఆ తర్వాత గుహలోనికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఆయనను పిలిచాడు. ఏలియా, ఇక్కడ నువ్వేమి చేయించున్నావు అన్నప్పుడు, నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను. యెజబెలు మరి యెహోవా ప్రవక్తలను అందరినీ చంపేసి అనేకుల్ని నాశనం చేసి దేవునికి ప్రవక్తలే లేకుండా చేసినప్పుడు నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను అని చెప్పాడు ఆయన. ఐఎమ్ అలోన్. నిజమే, అనేకులు మరి యెజబెలు వైపు చేర్చబడ్డారు. ఆహాబు, యెజబెలు. ఒకప్పుడు మరి ఆహాబు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని ఇశ్రాయేలులకు రాజు. నిజానికి ఆయన ఇశ్రాయేలులకు రాజు, కానీ ఒకప్పుడు విశ్వాసంలో ఉన్నాడు. తర్వాత యెజబెలు వలన అవిశ్వాసిగా మారాడు, విగ్రహారాధికుడిగా మారాడు. యెజబెలుకు పాట పాడుతున్నాడు, యెజబెలు పక్షంగా నిలబడ్డాడు, యెజబెలు యొక్క ప్రవక్తలను పోషిస్తున్నాడు. ప్రవక్త అయిన ఏలియా ఒంటరివాడైపోయాడు. సత్యం బోధించినందుకు అందరూ ఆయనను ఒంటరివాడిని చేశారు. సత్యం బోధించినందుకే నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉన్నానని దేవునికి ఆయన సమాధానం చెప్పాడు. ఏలియా, ఇక్కడ ఏం చేస్తున్నావు? మరి ఇక్కడ ఈ బదరి వృక్షం కింద లేదా ఈ గుహలో ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? అప్పుడు ఆయన, నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉన్నాను, నేను ఒకడును మాత్రమే మిగిలి ఉన్నాను, ఇంకెవ్వరూ బ్రతికి లేరు, అందరినీ యెజబెలు చంపేసింది అన్నప్పుడు దేవుడు అన్నాడు, నా కొరకు ఇంకా 7,000 మంది రోషము కలిగిన వారు ఉన్నారు. రోషము కలిగిన వారు, నా కొరకు నిలబడ్డవారు,
7,000 మందిని నేను కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ 7,000 పీపుల్, 7,000 ప్రాఫిట్స్ నాకు ఇంకా ఉన్నారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త అయిన ఏలీ అబద్ధ ప్రవక్తలను నాశనం చేశాడు, చంపగలిగాడు. రోషం కలిగి ఉన్నాడు, మండుతూ ఉన్నాడు దేవుని కోసం. హీ వాజ్ బర్నింగ్ అండ్ షైనింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు మంట మండుతూ రోషం కలిగి ఉండడం. ప్రవక్త అయిన ఏలీ ఆత్మే అలాంటిది, దేవుని కొరకు రోషం కలిగి ఉండడం. ఈరోజు మనం కూడా రోషం కలిగి ఉండాలి. మరి రోషము గలవాడనై, చూసారా, అబద్ధ ప్రవక్తలను చంపినవాడై, రోషము గలవాడు ఆయన. అబద్ధ ప్రవక్తలను చంపినవాడు, కాకుల చేత పోషింపబడేవాడు, సమాజం చేత వెలివేయబడ్డాడు, ఒక్కడుగా మిగిలిపోయాడు. ఆయన పక్షము నిలబడడానికి ఎవరు లేరు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం కొరకు నిలబడ్డాడు. హి కుడ్ స్టాండ్ ఫర్ ద మెసేజ్, ద ట్రూత్. సత్యం కొరకు నిలబడ్డందుకు, వాక్యం కొరకు నిలబడ్డందుకు, వాక్యం ఉన్నది ఉన్నట్టు బోధించినందుకు అందరూ వెళ్ళిపోయి ఒక్కడు మిగిలాడు. చూసారా, ఈరోజు ప్రజలకు సత్యవాక్యం కన్నా అసత్యమైన సంగతులే ఎక్కువగా ఆసక్తిగా ఉన్నాయి. సత్యమును బోధించిన వాడు ఒంటరివాడైపోయాడు, కాకుల చేత పోషింపబడాల్సి వచ్చింది. ఒంటరివాడు, బికమ్ అలోన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీల పాపములను వారికి తెలియజేసి వారిని హెచ్చరించినందుకు అతడు ఒంటరివాడైపోయాడు. సత్యం బోధించినందుకు ఒంటరివాడయ్యాడు. వారి పాపమును ఖండించినందుకు ఒంటరివాడయ్యాడు. వారి అబద్ధాన్ని ఖండించినందుకు ఒంటరివాడయ్యాడు. పక్కకు పెట్టేశారు. నిజం చెప్పిన వాడిని, సత్యం బోధించిన వాడిని ఒంటరి వాడిని చేసే లోకం ఇది. బట్ దేవుడు ఆ ఒంటరి వానితో ఉంటే అందరికంటే ఎక్కువ గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త అయిన ఏలియా ఆ విధంగా మరి వాక్యము నిమిత్తం ఒంటరివాడాయను. వాక్యము ఎడల యథార్థంగా ఉండెను. వాక్యం కొరకు యథార్థంగా నిలబడ్డాడు. కష్టమైన ఓర్చుకున్నాడు, నష్టమైన ఓర్చుకున్నాడు. దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు కనుక ఆయన భయపడలేదు. రోషము ఆయనను నింపింది. ఆయనలో అంత రోషమే ఉంది. దేవుని కొరకు రోషము కలిగి ఉన్నాడు. హి వాజ్ జెలస్ ఫర్ గాడ్. ప్రభు కొరకు రోషము కలిగి ఉండడం అది గొప్ప సాక్ష్యం. మనం ఎక్కడ ఉన్నా సరే మనం దేవుని కొరకు రోషము కలిగి ఉండాలి. దేవుని కొరకే, దేవుడు యేసుక్రీస్తు కొరకే రోషము కలిగి ఉండాలి. ఎందుకంటే మనము ఆయన పిల్లలము కనుక, ఆయన రాజ్యము మనకు ఇవ్వబడింది. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఆయన కొరకు రోషం కలిగి ఉండాలి. ఆయన మనకు కొరకు ప్రాణం పెట్టినప్పుడు మనం కనీసం ఆయన కొరకు ఒక సాక్షిగా, ఒక రోషం గలవాడుగా ఉండలేకపోతే ఇంకా జీవితం ఎందుకు? దేవుని కొరకు రోషం కలిగి ఉండు. నువ్వెక్కడున్నా సరే బీ స్టాండ్ ఫర్ గాడ్, స్టాండ్ ఫర్ ద ట్రూత్. సత్యం కొరకు నిలబడడం అనేది నీ పని. ఎందుకంటే నీవు రక్షణ పొంది ఉన్నావు, సత్యమే మరి తెలుసుకొని ఉన్నావు కనుక. నేను మరి నా కొరకు ఇంకా 7,000 మంది ఉన్నారని దేవుడు చెప్పాడు. అంటే రోషము కలిగిన వారు ఉన్నారు, దేవుని కొరకు నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలీలు నిబంధన మీరి యెజబెలు వైపు చేరారు. దేవుని యొక్క నిబంధన మీరారు. వాళ్ళు నిబంధన మీరి యెజబెలు వైపు చేరి నిజమైన ప్రవక్తలను చంపుతున్నారు. వారి ఒకవేళ యెజబెలు చంపుతుంటే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రవక్త అయిన ఏలియా దేవుని కొరకు నిలబడి, రోషం కలిగి, వాక్యం కొరకు నిలబడి, సత్యం కొరకు నిలబడి ప్రజలందరినీ ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు. ఉంటే ప్రభు వైపు అయినా ఉండండి, దేవుని వైపు ఉండండి, లేదంటే యెజబెలు దేవతల వైపు అయినా ఉండండి, బయలు దేవత వైపు ఉండండి. అంతేగాని ఇటు అటు, సగం ఇటు సగం అటు ఉండొద్దని చెప్పాడు. 2 వైపులా ఉండకండి, ఒకే వైపు ఉండండి. ప్రభు వైపు చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నామంటాడు. అలాంటి పరిస్థితి రానియకండి. ఆ రోజు ఇశ్రాయేలీలు అదే పరిస్థితిలో ఉన్నారు. ఎన్నిసార్లు దేవుడు అద్భుతాలు చేసినా వాళ్ళు దాన్ని గుర్తుపట్టలేదు. యెజబెలుకు భయపడ్డారు, ఆహాబుకు భయపడ్డారు, రోషమును వదిలేశారు. కానీ దేవుడు 7,000 మందిని కలిగి ఉన్నాడు అన్నాడు. ఆదాము నా నిబంధన మీరినట్లు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో, హోషేయ 6:7, ఆదాము నా నిబంధన మీరినాడు, మీరు కూడా అలా మీరారు అంటున్నాడు. ఇశ్రాయేలీలు కానీ, యూదా ప్రజలు కానీ. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, ఇశ్రాయేలీలు నిబంధన యందు నిలవక అలక్ష్యము చేసిరి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం.
అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను పిలిచిన వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏలైనగా నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభు చెబుతున్నాడు. వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నిబంధనలో నిలవాలి. చూసారా, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇప్పుడు వధువుతో నిబంధన నడుస్తుంది. ఇట్స్ అ కవెనెంట్ విత్ ద బ్రైడ్. సెవెన్ ల్యాంప్ స్టాండ్స్, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. విబ్జియార్ అనగా వర్ష ధనుసులో ఉండే 7 రంగులలో ఒక రంగు ఈరోజు లౌదికే సంఘకాలానికి సంబంధించింది. రెడ్, ఎరుపు రంగు, అది లాస్ట్. విబ్జియార్ వైలెట్, ఇండిగో, బ్లూ, యెల్లో, ఆరెంజ్, రెడ్, ఇలా గ్రీన్. మరి 7 రంగులు ఉన్నాయి. ఈ 7 రంగులు 7వ రంగు, 7 సంఘకాలాలకు సంబంధించినటువంటి 7 రంగులు. 7వ రంగు ఎరుపు రంగు. ఇప్పుడు దిస్ ఈస్ రెడ్ అలర్ట్. ఇది ముగింపు కాలము. ప్రపంచ పరిస్థితి చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంది. వరదలు, భయంకరమైన వరదలు మన రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. మన హైదరాబాద్ను మరి ముఖ్యంగా వరదలు ఈ రాష్ట్రాన్ని, ఇటు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచేస్తున్నాయి. అనేక మంది చనిపోతున్నారు. అనేక కుటుంబాలకు నష్టము, ప్రమాదము పొంచి ఉంది. చూసారా, అంత్య దినాలు ఇవి, చివరి దినాలు కాబట్టి ఇలా జరుగుతుంది. దేవుని కొరకు రోషం కలిగి ఉండాలి. ఇక మనము దేవుని కొరకు, యేసుక్రీస్తు కొరకు రోషం కలిగి ఉండడం, నిర్లక్ష్యం అనేది వదిలిపెట్టండి. ఇశ్రాయేలీలు ఆ రోజు నిర్లక్ష్యం చేశారట. అందుకే నేను వారిని వదిలేశాను అంటున్నాడు ఆయన. నేను వారిని విడిచిపెట్టేశాను, వదిలిపెట్టేశాను. నిర్లక్ష్యము వారికి పాపంగా మారింది. నిర్లక్ష్యమే పాపం. ఆ పాపానికి శిక్ష అనుభవించారు ఇశ్రాయేలీలు. నిర్లక్ష్యము, దేవుడు అంటే లక్ష్యం లేకుండా, మరి భయం లేకుండా ఉండడం, నిర్లక్ష్యంగా జీవించడం. నిర్లక్ష్యం చాలా ప్రమాదం. అలక్ష్యము చేసిరి, వారు అలక్ష్యము చేసిరి, నన్ను అలక్ష్యము చేసిరి. నేను వారిని అలక్ష్యము చేసి తిని, నిబంధనను మీరారు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభు చెబుతున్నాడు. నిబంధన మీరడం నిర్లక్ష్యమే. నిర్లక్ష్యానికి దేవుడు కూడా నిర్లక్ష్యం చేశాడు, అలక్ష్యం చేశాడు, లెక్క లేకుండా వదిలేశాడు. వారిని పాపానికి శిక్షకు అప్పగించేశాడు. ఎన్నిసార్లు ఇశ్రాయేలీలు శిక్ష అనుభవించారో మనకు తెలుసు. కాబట్టి ఇశ్రాయేలీల వల్ల మనం కాకుండా దేవుని కొరకు రోషం గల వారి వలె, ప్రవక్తని ఏలియా వలె నిలబడాల్సిన అవసరం ఉంది. అలా నిలబడలేని రోజు నువ్వు దేవునితో ఉండలేవు, దేవుడు నీతో ఉండలేడు. యు జస్ట్ స్టాండ్ ఫర్ దట్ రోత్. ఇశ్రాయేలీలు దేవుని కొరకు నిలబడాల్సిన వారు, కానీ వాళ్ళు నిలవలేదు, అలక్ష్యం చేశారు. దేవుడు కూడా వాళ్ళని అలక్ష్యం చేశాడు. వాళ్ళు నిబంధన మీరారు, అతిక్రమించారు. నిబంధన అనగా వారికి ఇవ్వబడిన ఆజ్ఞలను వారు పాటించలేదు. ఈరోజు మనకు కొత్త నిబంధన ఇవ్వబడింది. కొత్త నిబంధనలో కూడా అడ్వాన్స్డ్గా అంత్యకాల వర్తమానం ఒక నిబంధన వాక్యం. అదే మన నిబంధన. వీఆర్ అండర్ ద కవనెంట్, వీఆర్ కవనెంట్ పీపుల్. నిబంధన ప్రజలం అయి ఉన్నాం, రోషం కలిగి ఉండవలసిన వారం అయి ఉన్నాం. ఈ వర్తమానం కొరకు రోషం కలిగి నిలబడాలి. ప్రవక్త అయిన ఏలియా పరిచర్య మనకు తెలుసు. ఆ రోజు మొదటి ఏలియా, తర్వాత 2వ ఏలియా ఎలీషా, 3వ ఏలియా బాప్తిస్మం ఇచ్చే యోహాను, 4వ ఏలియా విలియం బ్రెనామ్ రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డారు. రోషం, వారిని చూస్తేనే రోషం ఉంది వారి లోపల. ఎంతో పర్ఫెక్ట్గా దేవునితో నిలబడ్డారు, పరిపూర్ణమైన వాక్యం కలిగి ఉన్నారు. అందుకే వారు చరిత్రలో మిగిలిపోయారు. వారు దేవుని కొరకు నిలబడ్డ వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుల మొదటి గ్రంథము 14-22 వచనంలో ఇశ్రాయేలీలట ఒకటేమో నిర్లక్ష్యం చేశారు, లేదా ఆ ఆజ్ఞను అతిక్రమించారు. నిబంధనను అతిక్రమించడమే కాకుండా పాపము చేయించు ఆయనకు రోషము పుట్టించిరి, కోపం పుట్టించారు, రోషం పుట్టించారు. వారు పాపం చేసినప్పుడల్లా దేవునికి రోషం పుట్టింది. 1 Kings 14:22. అలాగే జనము కాని వలన మీకు రోషము పుట్టించదను పౌలు అంటున్నాడు. జనము కాని వారి వలన మీకు రోషం పుట్టిస్తానని దేవుడు చెప్పిన మాట తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 19వ వచనం, జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించదను. రోమన్స్ 10:19. మరియు నేను చెప్పున్నదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండానా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించదను.
అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతునని మొదట మోషే చెప్పుచున్నాడు. నిజమే. నేను చెప్పున్నది ఏమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండానా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించదను. అన్ని జనుల వలన మీకు రోషం పుట్టిస్తారు. ఇదే వర్తమానం అన్ని జనులకు దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఈజీగా మరి ఎంతో సులువుగా సంతోషంగా ఈ వర్తమానం అంగీకరిస్తారు. వారి వలన ఇశ్రాయేలులకు రోషం పుట్టిస్తారు అన్నాడు. అన్ని జనుల వలన ఇశ్రాయేలులకు రోషం పుట్టించబడింది. ఇశ్రాయేలు మరి ఎంత రోషం పుట్టినా అనుజనులు తెర మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడని నమ్ముతున్నారు. ఆయన మొదటి రాకడ వచ్చి వెళ్ళిపోయినాక కూడా రెండోసారి కూడా మళ్ళీ వచ్చినా సరే వాళ్ళు నమ్మరు. వాళ్ళు అప్పుడు కూడా మోసపోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకు పనిష్మెంట్ అది. ఇట్ ఈస్ గాడ్స్ పనిష్మెంట్. జనము కాని వారి వలన రోషం పుట్టించబడుట. అన్ని జనుల వలన ఇశ్రాయేలులకు రోషం పుట్టించబడింది. ఈరోజు అన్ని జనులు తెర మీదకి వచ్చారు, ఇశ్రాయేలు వెనక్కి వెళ్ళిపోయారు. కడపటి వారు మొదటి వారుగా మారిపోయారు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదే జరిగేది. అన్ని జనుల ఈ నిజమైన సంఘములో కూడా మొదటి వారు కడపటి వారుగా మారిపోతున్నారు. కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళు బలహీనులైపోయి మరి నిర్లక్ష్యం చేసి ఆజ్ఞను అతిక్రమించి అనేక విధాలుగా దేవుడు అంటే లెక్కలేని తన వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు మొదటి వారిని కడపటి వారిని మొదటి వారిగా చేయబోయే ప్రమాదం ఉంది. జనము కాని వారి వలన మీకు రోషం పుట్టిస్తారు. ప్రభువునకు రోషం పుట్టించేదమా? చూడండి, మరి 1 కొరింథీ 10:22 మనము ఇలా ఆజ్ఞను అతిక్రమించి వాక్య క్రమానికి లోబడకుండా, వస్త్రధారణ విషయంలో లోబడకుండా, ఇంకా అన్ని జనుల వలె సంఘ శాఖల వలె మరి మనుషులకు నచ్చిన వస్త్రాలు ధరించడం, నచ్చిన ప్రవర్తనలో ఉండడం, నచ్చినప్పుడు చర్చికి రావడం, ఇష్టం ఉంటే రావడం, ఇష్టం లేకపోతే పోవడం, ఆరాధనకు సరైన సమయానికి రాకపోవడం, ఇదంతా నిర్లక్ష్యం కాదా? ఆజ్ఞను అతిక్రమించడం కాదా? దానివలన పనిష్మెంట్ రాదనుకుంటున్నారా? చాలా ప్రమాదం. మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రియమైన పిల్లలు మీరందరూ మరి దేవుని యొక్క వాక్యానికి ఉన్నట్టుగా అది ఆ యొక్క నిబంధన కింద ఉండాలి. మనం వీఆర్ అండర్ ద కవెనెంట్ ఆఫ్ ద బ్రైడ్. వధువు యొక్క నిబంధన కింద మనం ఉన్నాం. వధువు వాక్యం నెరవేరుస్తుందని లేఖనం చాలా తేటగా బోధిస్తుంది. వధువు వాక్యం నెరవేర్చాలి. కానీ అదే వధువు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే, బుద్ధి లేని కన్యకల వలె ప్రవర్తిస్తే చాలా ప్రమాదం. అందుకే ఆ కన్యకల్లో 2 రకాలు అన్నాడు. ఒకటి బుద్ధిగల కన్యకలు, ఇంకోటి బుద్ధి లేని కన్యకలు. కన్యకలు అంటే వర్తమానంలో ఉన్న వాళ్ళందరూ కన్యకలే. కానీ బుద్ధి లేని కన్యకలు కూడా ఉన్నారు. నిర్లక్ష్యమైన కన్యకలు, అలక్ష్యం చేసేవాళ్ళు, ప్రభువునకు రోషం పుట్టించే వాళ్ళగా మారిపోకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈస్ లుకింగ్ ఎవ్రీథింగ్. ఆయనకు తెలియకుండా ఏమీ జరగడం లేదండి. దయచేసి మరి మనం రోషం కలిగి ఉండడం అనేది అవసరం. బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, ప్రజల పాపాన్ని ఉన్నట్టు ఖండించాడు, కడిగేశాడు ఆయన. సర్ప సంతానమాని మరి వారిని ఎంతో కఠినంగా మాట్లాడాడు. మత్తయి సువార్త 3:7 Matthew 3:7. అతడు పరిసయ్యులలోను సద్దుకాయులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. అలాగే 10వ ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయటికైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. బాప్తిసం ఇచ్చి యోహాను బహు రోషము కలవాడై ఉన్నాడు దేవుని కోసం. ఎవరి లెక్కలేదు ఆయనకు. ఎవరు మనుషులంటే లెక్కలేదు. దేవుని యొక్క వాక్యం ఉన్నదన్నట్టు బోధించడం ఆయన పని. ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం, సరిచేయడం, దిద్దుబాటు చేయడం బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పని. ఎందుకంటే ఆయనలో ఆ ఏలి ఆత్మ ఉన్నది. ఏలి ఆత్మ ఎక్కడున్నా సరే ఆ పని చేసి తీరుతుంది. నో కాంప్రమైజింగ్, జస్ట్ స్పీకింగ్ స్ట్రైట్ అవే. ఉన్నది ఉన్నట్టుగా బోధించడం.
అది ప్రవక్త అయిన ఏలియా యొక్క గొప్పతనం. బాప్తిసం ఇచ్చి యోహాను ఏలియా యొక్క ఆత్మతో శక్తితో ఉన్నాడు కనుక ఆ పరిచర్య జరగాల్సిందే. అలాగే ప్రవక్త అయిన విలియం బ్రెనామ్ ఏలియా యొక్క ఆత్మతో శక్తితో ఉన్నాడు కనుక ఆయన ఎవరికి భయపడకుండా బోధించాడు, ఖచ్చితమైన బోధ చేశాడు, ప్రతి ప్రజల మధ్య వెళ్ళి సవాలు చేశాడు. ఛాలెంజింగ్ స్పిరిట్ ఏలియా ఆత్మ స్వభావమే అంతా. కాబట్టి బాప్తిసం ఇచ్చి యోహాను సత్యం బోధించి ఎవరికి భయపడక అబద్ధమును ఎదిరించి, శాస్త్ర పరిచర్యల యొక్క అబద్ధాన్ని ఎదిరించాడు, వారి క్రియలు ఎదిరించాడు, వారిని ఖండించాడు, బుద్ధి చెప్పాడు. ఖండించుట, బుద్ధి చెప్పుట ఎందుకో తెలుసా? రక్షణ పొందడానికి. చిన్న గాయమే కావచ్చు, మనసుకు నొప్పి కలగవచ్చు, కానీ ఆత్మరక్షణ పొందుతుంది. చూసారా, సత్యమును బోధించుట, అబద్ధమును ఎదిరించుట రెండూ అవసరం. ఈరోజు మనం సత్యం బోధిస్తున్నాం, కానీ అబద్ధాన్ని కూడా ఎదిరించాలి. సత్యం బోధించడమే కాదు, అబద్ధమును ఖండించాలి. అబద్ధం, మానవ కల్పిత బోధలు ఖండించడమే ఏలియా యొక్క ఆత్మ పరిచర్య. సత్యమును బోధించడమే కాదు, అసత్యాన్ని ఖండించడం కూడా జరగాలి. ఏలియా ఆ రోజు అంతే, యెహోవా వైపు తిరగండి అన్నాడు, అలాగే బయలును ఖండించండి అన్నాడు. బయలు వైపు వెళ్ళొద్దు, బయలు అబద్ధమైనది. బయలుదేవతల వైపు ప్రజలు వెళ్ళారు. అప్పటికే ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారన్నారు. ఇప్పుడు కూడా అదే. ఆ రోజు బయలుదేవతలు, ఈరోజు సంఘ శాఖలు. అన్ని జనుల మధ్యకు, సంఘ శాఖల మధ్యకు మరి సత్యమందు ప్రతిష్ఠింపబడిన వాళ్ళు కూడా నామమాత్రంగా జీవించడం, ఈరోజు ఖండించడం అవసరం, ఈరోజు గద్దించడం అవసరం, రోష్యం కలిగి ఉండడం అవసరం, ప్రజల్లో రోషం పుట్టించడం అవసరం. మనలో రోషం పుడితే ఇతరులకు అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనకు రోషం కావాలి, మనం రోషం గల వారి వల్ల జీవించడం అవసరం. కొత్త నిబంధన ప్రారంభ దినాల్లోనే పాత నిబంధన కొట్టివేయబడిందన్న అర్థాలు కొత్త నిబంధన ప్రారంభమవుతుందని యోహాను తేటగా బోధిస్తున్నప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయడం అంటే మామూలు విషయం కాదు. శాస్త్ర పరిచర్యలను సవాలు చేయడం అంటే అంత ఈ సులువు కాదు. అటువంటి వారిని కూడా బాప్తిసం ఇచ్చి యోహాను ఖండించగలిగాడు, ఎదిరించగలిగాడు. ఆయన మీద ఉన్న అభిషేకం అలాంటిది. చేంజింగ్ ద లా టు గ్రేస్. ధర్మశాస్త్రమే మరి మారబోతున్నదంటే వాళ్ళు ఎంత కోపానికి వచ్చేసారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడి కొత్త నిబంధన వస్తుందని చెప్పాడు, కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. కానీ తాను బోధించిన బోధన బట్టి, తాను ఖచ్చితంగా బోధించిన బోధకు వెంటనే రివార్డ్ వచ్చేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహానును మెచ్చుకున్నాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరని చెప్పాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవడూ లేడు. ఎందుకు? ఆయన సత్యం బోధించాడు. దేవుడు చేస్తున్న పనిని చాలా తేటగా బోధించాడు. పాత నిబంధన కొట్టివేయబడి కొత్త నిబంధన వచ్చింది. యేసుక్రీస్తు వస్తున్నాడు, ఇదిగో మెస్సయ్య వచ్చాడు, మన కొరకు రక్షకుడు పుట్టాడు, ఆయనను మీరు నమ్మండి అని, ఆయన వైపు తిరగండి అని చెప్పి బోధించినప్పుడు అది సత్యం. యేసుక్రీస్తు యొక్క బోధ బోధించడం, యేసుక్రీస్తు నామమును బోధించడం అనేది ఇది అత్యవసరం. సంఘ శాఖల త్రిత్వ సిద్ధాంతాలను ఖండించడం అవసరం. అబద్ధం బోధించే వారిని అబద్ధము అని అది ఖండించడం అనేది మనకు అవసరం. ఇప్పుడు సత్యం బోధించడం ఒక ఎత్తు, అబద్ధం ఖండించడం మరొక ఎత్తు. ఏలి ఆత్మ చేసే పని అదే. ఏదో కాంప్రమైజ్ అయిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి బోధ వాళ్ళు చేసుకొని అనుకుంటే లాభం లేదు. సత్యమును ప్రతిష్ఠిస్తూనే అసత్యాన్ని ఖండించడం అనేది మన పని. సంఘ శాఖల పండుగలు, ఆచారాలే కాదు, అబద్ధ బోధలు, త్రిత్వ సిద్ధాంతం, అబద్ధ బాప్తిస్మాలు, ఇవన్నీ కూడా వర్తమాన వాక్యాన్ని గుర్తుపట్టనివ్వకుండా ఎంతో దుష్ప్రచారం చేస్తున్న వారిని ఖండించడం కూడా అవసరం. అది దేవుడు చూసుకుంటాడనే వాళ్ళు ఉన్నారు. మరి నువ్వేం చేస్తావు? దేవుడు మనల్ని పెట్టింది ఎందుకు? సత్యమును బోధించాలి, అసత్యాన్ని ఖండించాలి. ఈ రెండు పనులు జరగాలి. ఈ రెండు జరగకపోతే ఒకటే జరిగినట్టు, సగమే, హాఫ్ మినిస్ట్రీ జరుగుతుంది. సత్యం బోధించుకుంటూ పోతే అసత్యం ఖండించబడాలి. మానవ కల్పిత సిద్ధాంతాలు, సంఘ శాఖలు, మహాబబులను, మహావేశ్య నుండి వచ్చినటువంటి ప్రతి అబద్ధపు బోధ ఖండించబడాలి. ఆ ఖండన జరగాలి. అది అబద్ధమని రుజువు చేయాలి. ఈరోజు మనం చేయాల్సింది అదే. ఒకవేళ ఎదిరించే వాళ్ళకు అది అవసరం, వినేవాళ్ళను ఖండించే అవసరం లేదు. వినని వారికే ఖండన జరగాలి. అబద్ధం ఎప్పుడైనా అబద్ధమే, దాన్ని ఎవరు సమర్థించడానికి వీల్లేదు. మాథ్యూ 11:11, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో
స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరని ప్రభు మెచ్చుకున్నాడు. ఆయన ఎందుకు మెచ్చుకున్నాడు? సత్యం బోధించినందుకు, ఖండించినందుకు, గద్దించినందుకు, ఎదిరించినందుకు. అందుకు కదా ఆయన మెచ్చుకున్నది. ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. మనుషుల మెప్పు మనకు అవసరం లేదు, దేవుని మెప్పు కావాలి. సత్యం బోధించడం, అసత్యాన్ని ఖండించడం ఏలియా ఆత్మ పరిచర్య. అది ఆ రోజు ఆ ఏలియా, ఈరోజు ఈ ఏలియా. 4వ ఏలియా, 7వ సంఘకాల దూత, ప్రవక్త అయిన విలియం బ్రెనమ్. ఆయన బోధించిన బోధలో ఖండనం ఉన్నది. సత్యం బోధిస్తూనే అసత్యాన్ని ఖండించేవాడు. దట్ ఈస్ స్పిరిట్ ఆఫ్ ఎలైజా. దట్ ఈస్ జెలస్ ఫర్ గాడ్. దేవుని కొరకు రోషం కలిగి ఉండడం అంటే అదే. మనం అలాంటి రోషం కలిగి ఉండడం అవసరం. ఈ రోషం ఎవరిలో ఉంటుందో దేవుడు వారిని మెచ్చుకున్నాడో మనం లేఖనాల్లో చూడవచ్చు. ఎవరు రోషం కలిగి ఉన్నారో దేవుడు వారిని మెచ్చుకున్నాడు. ఆయన మెచ్చుకున్నాడు, వారిని వాడుకున్నాడు, వారిని తన ఆత్మతో నింపాడు, తన కొరకు సాక్షులుగా నిలబెట్టాడు. రోషము లేకుండా నువ్వు సాక్షిగా ఉండలేవు. నీలో రోషం అనేది లేకపోతే నువ్వు సాక్షిగా ఉండలేవు. రోషము నీలో కనబడాలి. రోషము గల ఆ యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. రోషం లేకపోతే విశ్వాస జీవితం వ్యర్థం. రోషం లేనప్పుడు మనం ఏం జీవించగలుగుతాం? ఏం క్రైస్తవ జీవితం ఉంటుంది? రోషం ఉంటేనే కదా. రోషం కలిగి ఉండడం అంటే ఏంది? అసత్యాన్ని ఖండించడమే రోషం, సత్యాన్ని ప్రకటించడమే రోషం. దేవుని కొరకు నిలబడడం, యేసుక్రీస్తు కొరకు నిలబడడం, అదే రోషం అంటే. అపొస్తలులు చూడండి, అపొస్తలుల కార్యాలు 4:17-20 వచనాలు చూస్తే, అపొస్తలుల కార్యములు 4:17 వచనం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకు ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. యేసు నామమును బట్టి మాట్లాడొద్దట, బోధించకూడదట. మాట్లాడొద్దు, బోధించొద్దు. యేసు నామమే పేరు కూడా ఎత్తొద్దట. ఇప్పుడు జరుగుతున్నది అదే. అప్పుడు వారిని పిలిపించి యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చేది. రోషం కలిగి ఉన్నారు. ఎవరెన్ని చెప్పుకున్నా పర్వాలేదు. వి డోంట్ కేర్, వి కేర్ గాడ్. మేము దేవుని మాత్రమే లోబడతాం, వాక్యమునికి మాత్రమే లోబడతాం, లేఖనము సత్యానికి మాత్రమే లోబడతాం. త్రిత్వ బాప్తిస్మాలు ఒక్కటి కూడా బిరుదుల్లో బాప్తిసం ఇచ్చినట్టు బైబిల్లో ఉందా? ఎక్కడైనా ఉందా? యేసుక్రీస్తు నామం ఉన్న తప్ప వేరొక బాప్తిసం ఇచ్చినట్టు లేనే లేదు. ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. అసలు త్రిత్వం అనే పదమే బైబిల్లో లేదు. దేవుని 3 ప్రత్యక్షతలను 3 దేవుళ్ళుగా చిత్రీకరించి దాని కొరకు ఇంకా వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నాయి. అబద్ధాని కొరకు ఇంకా గట్టిగా అరుస్తున్నారు. అరుపులు, కేకలు వినబడుతున్నాయి. అన్ని జనులకైతే సత్యం తెలియదు. క్రైస్తవులకు కొంతవరకు సత్యం తెలిసిన సర్వసత్యంలోనికి నడిపించాలన్న దేవుని యొక్క ఈ కాలపు వర్తమానము సర్వసత్యంలోకి నడిపించాలని మనల్ని ముందుకు తీసుకొస్తుంది. మన ముందు అది వినబడుతుంది. మన చెవులు మారుమ్రోగేలా వినబడుతుంది. అయినా ప్రజల్లో కదలిక లేదు. విడిచిపెట్టబడితే ఎవరు బాధ్యులు? ఎత్తబడకపోతే బాధ్యులు ఎవరు? సత్యం నమ్మకపోతే బాధ్యులు ఎవరు? మా వర్తమానం మమ్మల్ని రక్షిస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఇది సంఘ శాఖలు. వాళ్ళు నమ్మింది గట్టిగా పట్టుకుంటే చాలు అనుకుంటున్నారు. అబద్ధాన్ని గట్టిగా పట్టుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. సత్యం వైపు నీ దృష్టి పెట్టావు. యు జస్ట్ లుక్ అన్ టు ద ట్రూత్, ద స్క్రిప్చర్స్. ఈ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడో నువ్వు చూడాలి. దేవుని యొక్క శక్తి తన ప్రవక్త ద్వారా లేదా ఆయన సేవకుల ద్వారా వర్తమానము, లేఖనాలు ఎంతో తేటగా బయలుపరచబడుతున్నాయి. 7 ముద్రలు బయలుపరచబడ్డాయి. మనకి ఈరోజు రోషం కావాలి. మన ప్రవక్త అయిన విలియం బ్రెనమ్ గారు చేసినటువంటి పరిచర్య మరి ప్రపంచంలో ప్రతి దేశానికి తిరిగాడు. ఆయన 1200 వర్తమానాలు రికార్డ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎక్కడికి వెళ్ళినా మెసేజ్ రికార్డ్ చేసి ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చింది. ఎంతో రోషం కలిగి ఉండి దేవుని కొరకు గొప్ప సాహసోపేతమైన పరిచర్య చేశాడు. హి కుడ్ ఛాలెంజ్ ద పీపుల్. ప్రతి సేవకులను ఆయన సవాలు చేయగలిగాడు. ఆయన ముందు ఎవరు నిలబడడానికి కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే హృదయ రహస్యాలు బయలుపరిచేవాడు, వాళ్ళ ఆలోచనలు చెప్పేవాడు.
అంతేకాదు వాక్యములో మరి మర్మమైన ప్రత్యక్షతను బయటికి తీశాడు. 7 ముద్రలు ఆయన ద్వారా బయలుపరచబడటం వలన వధువు యొక్క స్థానం ఎక్కడుందో తెలియపరచబడింది. వధువుకు 7 ముద్రల గ్రంథం అవసరం. వధువుకు 7 ముద్రల గ్రంథం ఆహారమై ఉన్నది. చరిత్రలో ఈ 7 ముద్రల నెరవేర్పు ఎలా జరిగిందో ప్రవక్త చాలా తేటగా వివరించుకుంటూ వచ్చాడు. మొదటి సంఘకాలం మొదలుకొని ఇప్పుడు 7వ సంఘకాలం వరకు 7 ముద్రల గురించి. 4వ ముద్ర నడుస్తుంది, ఇప్పుడు మరణం. 5వ ముద్ర బలిపీఠం కింద ఆత్మలు. 6వ ముద్ర శ్రమకాలం దగ్గర పడుతుంది. చూసారా, 5వ ముద్ర యూదులకు సంబంధించింది, మనకు సంబంధం లేదు. 6వ ముద్ర శ్రమకాలానికి సంబంధించింది. 4వ ముద్రకు 6వ ముద్రకు మధ్య బలిపీఠం కింద ఆత్మల గురించి యూదులకు సంబంధించింది అది. అంటే ఇప్పుడు నెక్స్ట్ 6th సీల్ శ్రమకాలమే భూమి మీదకి రాబోతుంది. ఇప్పటికే అనేకమైన శ్రమలు మనుషులు అనుభవిస్తున్నారు. ఈ శ్రమలు కాదు ఇప్పుడు మాట్లాడేది. ట్రిబులేషన్, శ్రమకాలం వేరుగా ఉంటుంది. మునుపెన్నడూ అలాంటి శ్రమ రాలేదు, ఇక రాబోదు అని చెప్పాడు. కాబట్టి అటువంటి ఘోరమైన దినాలు రాబోతున్నాయి కనుక మనం ఎంత రోషముగా ఉంటే అంత మంచిది. రోషముగా ఉన్నవాడే ఎత్తబడతాడు. సామాన్యులు ఎవ్వరు ఎత్తబడరు. రోషం కలిగిన వాడు ఎత్తబడతాడు. ఎందుకంటే ఆ రోషము కింద మనం వాక్యం నెరవేరుస్తాం. ఆ రోషము కింద దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాం. అది మనకి ఈరోజు కావాలి. మీకు అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. యూదా 1:3 జూడ్ 1:3 సేస్, మీకు అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలసిన వారై ఉన్నారు. వాక్యం కొరకు పోరాడాలి అంటున్నాడు. ఆ పోరాటాలు మనకెందుకులే, మనం నమ్ముకుంటే చాలా అనుకునే వాళ్ళు ఎంతోమంది. బట్ ఫైట్ ఫర్ ద ట్రూత్. సత్యము నమ్మడము, బోధించడం ఎంత అవసరమో అబద్ధాన్ని ఖండించడం కూడా అంతే అవసరం. రెండు ఈక్వల్గా వెళ్ళాలి. అందుకే రోషము కలిగి ఉండాలి. దేవుడిది కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే రెండవ భాగం చూడండి, జెలస్ ఫర్ గాడ్. ఆసక్తి కలిగి ఉండడం, దేవుని కొరకు ఆసక్తి. దేవుని కొరకు రోషము కలిగి ఉండడమే కాదు, దేవుని పనిని, యేసుక్రీస్తు యొక్క పని కొరకు ఆసక్తి కలిగి ఉండడం. సువార్త పని కానీ, మందిర పని కానీ, లేదా ఏ రకమైన పరిచర్య కానివ్వండి, వాట్ ఎవర్ ద మినిస్ట్రీ, యు టేక్ వాట్ ఎవర్ ద మినిస్ట్రీ, బట్ యు మస్ట్ బి జెలస్ ఫర్ గాడ్, జీల్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఆసక్తి మాత్రం కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆసక్తిగా లేవనుకో లోకంలో కలిసిపోతావు. దేవుని కొరకు ఎంతమంది ఆసక్తిగా లేరు, వాళ్ళు లోకంలో డెఫినెట్గా కలిసిపోతారు. లోకంతో నడవగలుగుతున్నారు కనుకనే దేవునితో నడవలేరు. లోకంతో నడిచే నీవు దేవునితో ఎలా నడుస్తావు? రేపు ఎత్తబడాల్సిన నీవు ఎలా ఎత్తబడతావు? ఎత్తబడటకు కావలసిన అన్ని ఏర్పాట్లు వ్యక్తిగతంగా చేసుకోవాలి, సిద్ధం చేసుకోవాలి కదా. యు గెట్ రెడీ. నువ్వు ప్రిపేర్ కావాలి కదా. ఒక ఎగ్జామ్కు ప్రిపేర్ అయినట్టు ఒక ఎత్తబడకు ప్రిపేర్ కావాలి. అన్నిటికీ సిద్ధపాటే కావాలి. యు ప్రిపేర్ అండ్ ప్రిపేర్ అదర్స్ ఆల్సో. నిన్ను సిద్ధపరచుకొని ఇతరులు సిద్ధపరచాలి. ఆసక్తి విషయానికి వస్తే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టు ఆ రేఖాబీయుల యొక్క ఆసక్తి మనకు తెలుసు. జెరమియా 35:18 మీ పితరుడైనటువంటి మరి యెహోనాదాబు మాటకు లోబడి ఆసక్తి కలిగి ఉండి మీరు దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేరుస్తున్నారు అని చెప్పి రాయబడింది. అవును, రేఖాబీయులు వారి పితరుడైన యెహోనాదాబు దేవుని కొరకు రోషం కలిగినటువంటి ఆయన మాటకు లోబడి వాళ్ళు కూడా రోషం కలిగి ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రేఖాబీయులు వారి ఆసక్తి వాక్యం నెరవేర్చడంలో వారికి ఉన్న పట్టుదల మామూలుగా ప్రపంచంలో ఎవరికీ లేదు అలాంటి పట్టుదల. రేఖాబీయుల యొక్క ఆసక్తి మనకు ఈరోజు మాదిరి. మనం కూడా అలా ఉండాలి. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. 69వ కీర్తన 9వ వచనంలో అంటాడు, దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి, మందిరమును గురించిన ఆసక్తి నీకు అవసరం. ఎవరికో సంబంధించింది కాదు మందిరం. ఆ మందిరంలో నీవు ఆరాధిస్తున్నావు. ఆ మందిరంలో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు. నీకు అనుకూలమైన వాతావరణం నువ్వే సిద్ధం చేసుకోవాలి. మందిర పరిచర్య, క్లీనింగ్ ఒకటే కాదు, మందిరాన్ని గురించిన ప్రతి విధమైన పరిచర్యలు అందులో ఉన్నాయి. చూసారా, సంఘ కాపరికి సహకరించడం, లేదా వారి పనులలో సహకరించడం, మందిరంలో పరిచర్య, అలాగే మందిరముల గురించిన ఆసక్తి నీ లోపల లేనప్పుడు, నీవు దేవుని ఇంటిని ప్రేమించినప్పుడు దేవుని రాజ్యాన్ని ఏం ప్రేమిస్తావు? దేవుని ఇంటిని కనుక నువ్వు ప్రేమించలేదంటే ఆ పరలోక పట్టణాన్ని కూడా నువ్వు ప్రేమించడం వీలు పడదు. యు జస్ట్ లవ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిని నువ్వు ప్రేమించే స్థితిలో ఉండాలి.
ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఇంటిని, ఆయన పనిని, ఆయన రాజ్యమును, ఆయన రాకడను, ఆయన సిద్ధపరుస్తున్న పట్టణాన్ని కూడా ప్రేమించాలి. లేదు లేదు లేదు, పరలోకం ఒకటి ప్రేమిస్తా, నేను నా కుటుంబాన్ని మాత్రమే ప్రేమించుకుంటాను, మందిరానికి సంబంధమే లేదు అనుకోవచ్చు. దావీదు అంటున్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. సామ్స్ 69:9 అండ్ 119, సామ్స్ 119, 139. 119వ కీర్తన 139వ వచనంలో, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించేస్తూ తినేస్తుంది. అందుకే దావీదు మందిరం కొరకు ఎన్నో ఖర్చు పెట్టాడు, ఎంతో ఖర్చు చేశాడు, ఎంతో ధనం మందిరం నిర్మాణం కొరకు సిద్ధం చేశాడు. మందిరం అంటే అంత ఆసక్తి ఆయనకు. ఎస్, ఏ మందిరంలో మనం ఆరాధిస్తున్నామో ఆ మందిరం ఎడల మనకు ప్రేమ కనుక లేకపోతే, ఆసక్తి కనుక లేకపోతే, రేపు ఎత్తబడడం కూడా వీలు పడదు. ఎందుకంటే నువ్వు మందిరాన్నే ప్రేమించలేదు, ఇంకా దేవుని ఏం ప్రేమిస్తావు? దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన మందిరాన్ని ప్రేమించకుండా, ఆయన సన్నిధిని ప్రేమించకుండా ఎలా ఎత్తబడతావు? దావీదుకి ఎందుకు అంత ఆసక్తి? మనకెందుకు లేదు? వి మస్ట్ హ్యావ్. మనకు అలాంటి ఆసక్తి దేవుని మందిరం ఎడల అవసరం. ఇశ్రాయేలీల నుండి మరి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఇశ్రాయేలీలు ఆసక్తి కలిగి ఉన్నారు దేవుడు అంటే. కానీ ఎలాంటి ఆసక్తి? రోమపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడలేదు, దేవుని క్రమానికి లోబడలేదు. సొంత నీతి, స్వనీతి, ధర్మశాస్త్రం పర్వాలేదు అనుకుంటున్నారు. కృపకాలం వచ్చినా కానీ దాన్ని పట్టించుకోలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేవుని నీతిని ఏమాత్రం నెరవేర్చలేదు, స్వనీతి నెరవేర్చారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ స్వనీతి ఎక్కువగా ఉంది. స్వనీతి చాలా ప్రమాదం. నీవు నీతిగా, నీ నీతి వాక్యానికి సరిపోవాలి, వాక్యానికి సరిపోయే నీతి కావాలి. మన నీతి కాదు, వాక్యపు నీతి, సత్యము, ఈ దినానికి బయలుపరచబడిన వాక్యానికి నువ్వు లోబడాలి. యు మస్ట్ ఒబే ద ప్రజెంట్ డేస్ మెసేజ్, ద ఎండ్ టైమ్ మెసేజ్. దిస్ ఈస్ ద లాస్ట్ మెసేజ్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని యొద్ద నుండి చివరి వర్తమానం. మన నీతి కాదు, దేవుడు బోధించే నీతి. చూసారా, ఏ సంఘానికి వెళ్ళినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు అనుకుంటున్నారు. సంఘ శాఖలు కూడా వెళ్ళొచ్చు అనుకుంటున్నారు. వర్తమానంలో ఉండి ఎక్కడైనా వెళ్ళొచ్చు అనుకుంటున్నారు. వర్తమానంలో ఉంటే చాలు అనుకుంటున్నారు. నో, నీ నీతి కాదు, వర్తమానపు నీతి, ద మెసేజ్ ఆఫ్ ద అవర్. దానికి మనం లోబడాలి. మందిరమునకు సన్నిధికి రావాలి. దేనికి భయపడకుండా దేవుని సన్నిధికి రావడం అవసరం. అన్ని జనులు అన్ని పనులు చేసుకుంటున్నారు. మరి దేవుని సన్నిధికి రావడానికి క్రైస్తవులకు ఎందుకు నొప్పి, ఎందుకు బాధ, ఎందుకు శ్రమ, ఎందుకు దుఃఖం? దేవుడు లేడా? ఆయన శక్తి మనకు సరిపోదా? ఆయన మనల్ని స్వస్థపరచలేడా? మనకున్న భక్తి నామకార్థమైన భక్తి మాత్రమే. ఈ నామకార్థ భక్తిలో దేవుణ్ణి ప్రేమించలేవు. ఏమైనా కానివ్వండి, ఆయన సన్నిధికి రండి, ఆయనను ప్రేమించండి, ఆయన సన్నిధిని ప్రేమించండి, ఆరాధించండి, సిద్ధపడండి, ఎత్తపడండి. మనమందరం అలాగే చేయాల్సిన వారమై ఉన్నాం. ప్రియులరా, మరి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మనకు అవసరం. ఇశ్రాయేలీయులు కూడా దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. కానీ వాళ్ళ సొంత నీతి, వాళ్ళు అనుకున్నట్టు జరగాల, దేవుడు అనుకున్నట్టు కాదు, వాళ్ళు అనుకున్నట్టు. వాక్య క్రమానికి లోబడితే నీ క్రమం పక్కకెళ్ళిపోతుంది. అన్ని జనులతో, సంఘ శాఖలతో మన జీవితం ఇక ముగించాలి. యు స్టార్ట్ ఫెయిత్ విత్ ద బ్రైడ్. సత్యం నమ్మిన వారితో సహవాసం కనుక నీకు లేకపోతే ఇశ్రాయేలీయులు అరణ్యంలో రాలిపోయినట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎందుకు రాలిపోయారు? అవిశ్వాసం, అవిధేయత. కారణం ఏంటి? సత్యం నమ్మిన వారితో వాళ్ళు కలిసి ఉండలేదట. అది ప్రమాదం. చూసారా? సత్యము నమ్మిన వారితో వాళ్ళు కలిసి ఉండలేదు. ఆ కారణం చేత తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గురించే కదా.
హెబ్రీ పత్రిక 3:18 అలాగే 19, హీబ్రూస్ 3:18-19. కాగా అవిశ్వాసం చేతని వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. అవిశ్వాసము. హీబ్రూస్ 4:2 వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఫెలోషిప్ వితౌట్ ఫెలోషిప్ లేకుండా, వధువుతో ఫెలోషిప్ ఉండాలి. నీకు అందరూ వధువుగా మారాలి, వధువుతో ఫెలోషిప్ సహవాసం ఉండాలి. అప్పుడే వాక్యం నిష్ప్రయోజనం కాకుండా ఉంటుంది. చాలామంది జీవితాల్లో వాక్యం ఫలించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వితౌట్ ఫెలోషిప్, లివింగ్ వితౌట్ ఫెలోషిప్. మరి ఆ యొక్క వధువుతో సహవాసం అనేది లేదు. ఒకరితో ఒకరికి సహవాసం లేకుండా రోజు రోజుకు ఒకరిని ఒకరు విడిచి తిరుగుతున్నారు, విడిపోతున్నారు, చెడిపోతున్నారు, విడిపోతున్నారు. కానీ దేవుని వాక్యం ఆత్మ గనక నీ లోపల ఉంటే నువ్వు ఐక్యత కలగజేస్తావు. ఆత్మ వలన ఐక్యత కలుగుతుంది. యూనిటీ కమ్స్ ఫ్రమ్ ద హోలీ గోస్ట్. బైబిల్ సేస్ పరిశుద్ధాత్మ వలన ఐక్యత కలుగుతుంది. కాబట్టి మనం ఐక్యంగా ఉండాలంటే సహవాసం ఉండాలి. ఆత్మ కలిగి ఉన్న వారం అయితే ఐక్యత కలిగి ఉంటాం. ఐక్యత కలిగడం అంటే విశ్వాసులతో, వినిన వారితో, సత్యము నమ్మిన వారితో సహవాసం ఉండాలి. అన్ని జనులతో, సంఘ శాఖలతో. ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు ఈ సహవాసం ఇంకెప్పుడు ఆగిపోతుంది? ఎంతకాలం కొనసాగుతుంది ఈ సహవాసం? అబద్ధము నమ్మిన వారితో సహవాసం, అన్ని జనులతో సహవాసం, సంఘ శాఖలతో సహవాసం. వారితో పరిచయం కలిగి ఉండడం తప్పు కాదు, కానీ వారితో సహవాసము ప్రమాదము. అది ఎప్పటికైనా ప్రమాదమే. ఇట్స్ ఎ డేంజర్. ఇట్ ఈస్ అ డేంజరస్ సైన్. ఇట్స్ ఎ డేంజర్ బెల్. ప్రమాదకరమైన యొక్క బెల్ మ్రోగుతుంది. అది ఇట్స్ డేంజర్, చాలా ప్రమాదము. అది దానివల్ల లాభం ఏముండదు. ఇశ్రాయేలీయులకు దేవుని యెడల ఆసక్తి ఉంది, మరి మనకు. కానీ వాళ్ళ ఆసక్తి వాళ్ళ సొంత ఆసక్తి, వాళ్ళ దేవుని వాక్యానుసారమైంది కాదు. వాళ్ళకు నచ్చినట్టుగా, వారికి నచ్చినట్టు వర్తమానంలో ఉండకుండా వారు ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు. చూడండి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికి పోవడానికి ఇష్టపడుతున్నారు. చూడండి, అది వారి స్వనీతి, సొంత ఆలోచన. కానీ వాక్యం అలా చెప్పడం లేదు. వర్తమానానికి కట్టుబడి ఉండాలి. వర్తమానానికి కట్టుబడి ప్రవక్త ఏం చెబుతున్నాడు, ఎలా సిద్ధపడాలి, సిద్ధపాటు కావాల్సిన అర్హతలేంటివి, వాటిని వెతకాలి. యు జస్ట్ సీక్. ఆసక్తి కలిగి ఉండండి. 2 కొరింథీ 11 2 2 కొరింథియన్స్ 11:2 2 కొరింథియన్స్ 11:2 దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికనగా క్రీస్తుకు సమర్పింపవాలనని మిమ్మును ప్రధానము చేసి తిని. గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమని భయపడుచున్నాను. ఇది పౌలు యొక్క భయం. చూసారా, పాల్స్ జీల్ ఫర్ గాడ్. దేవుని కొరకు పౌలు యొక్క ఆసక్తి. జీల్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఆసక్తి. ఎవరు కూడా వర్తమానం నుంచి తప్పిపోవద్దని, ఏ ఒక్కరు కూడా సత్యం నుండి తొలగిపోవద్దని పౌలు ఆశ కలిగి ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. ఒకవేళ సాతాను ఆ రోజు అవ్వను మోసగించినట్టు వాక్యము నుండి, క్రీస్తు నుండి, సత్యవాక్యము నుండి ఒకవేళ తొలగిపోతారేమోనని నేను భయపడుతున్నాను అంటున్నాడు. అందుకే ఎల్లప్పుడూ ఆయన బోధిస్తున్నాడు వారికి. పాల్ ఆల్వేస్ వార్నింగ్ ద చర్చ్ నాట్ టు గో టు అదర్ టీచింగ్స్. కొత్త బోధలు ఏవి వినొద్దు అన్నాడు. ఎఫెసీ 4:14, ఎఫెసీ పత్రిక 4:14. కొత్త బోధలు చాలా బోధిస్తారు. అందువలన మనకి మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక, చూసారా, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎటు పడితే అటు కొట్టుకొని పోవడం. ఈ మధ్య
ఆన్లైన్ పరిచయం ఎక్కువైపోయింది. ఆన్లైన్ టీవీలలో లేదా ఆన్లైన్ యూట్యూబ్లో అనేకుల వర్తమానాలు వినడం, ఎటు పడితే అటు కొట్టుకొని పోవడం ఎక్కువైపోయింది. నీకు ఒక సంఘ కాపరి ఉన్నాడా? ఒక సంఘం ఉన్నదా? ఒక సంఘ క్రమం ఉన్నదా? ఎక్కడైనా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎంతకైనా దిగజారవచ్చు అనుకుంటున్నారు. ఒకరు కంటే ఒకరు 4 రెట్లు ఎక్కువ బోధించే వాళ్ళు ఉన్నారు, 5 రెట్లు ఎక్కువ బోధించే వాళ్ళు ఉన్నారేమో. చూసారా? ఆవరణము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుంది? ఆవరణములో సూర్యుని వెలుగు అందరికీ ఉంటుంది, కానీ పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు దీపస్తంభం వెలుగు మాత్రమే అక్కడ పనిచేస్తుంది. దాంతోనే అడ్జస్ట్ అయిపోవాలి. లేదు నాకు సూర్యుని వెలుగు కావాలంటే అక్కడ దొరకదు. ఆవరణములో దొరుకుతుంది, కానీ పరిశుద్ధ స్థలంలో దొరకదు. యు ఆర్ ఇన్ ద ప్రాసెస్. పరిశుద్ధతలో ఎదుగుతున్నావు. కేవలం దీపస్తంభం వెలుగు, సంఘకాల వర్తమానం మాత్రమే నీకు వెలుగై ఉండాలి. నీవు యాజకత్వ పనిలో ఉన్నావు. చూసారా? అతి పరిశుద్ధ స్థలంలో దేవుని వెలుగు ఉంటుంది. అది సూర్యుని వెలుగు లాంటిది కాదు. వెరీ కంఫర్టింగ్ లైట్, అద్భుతమైన వెలుగు. అతి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టాలి మనం. అందుకే ఆత్మీయ స్థితిలో ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, బ్యాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్, ఆ 3వ దశకు చేరుకోవాలనంటే ఈ వర్తమానం, దీపస్తంభం యొక్క వర్తమానం వెలుగే కావాలి. ఏది పడితే అది వినడానికి వీల్లేదు. అలా విన్నావంటే నువ్వు నష్టపోతావు, ఎత్తబడవు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరించడం నా పనే హెచ్చరించే పని. నేను సత్యం బోధించాలి, అసత్యాన్ని ఖండించాలి, సంఘాన్ని హెచ్చరించాలి, వధువును సిద్ధపరచాలి. నా పనైనా నీ పనైనా ఒకటే, అందరి పని ఒకటే. వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలమై ఉన్నాం. దేవుని కొరకు ఎంతో రోషము కలిగి జీవించవలసిన వారు మనం. ఒకవైపు రోషము, ఇంకొక వైపు ఆసక్తి. దేవుని పనిలో ఆసక్తి ఉండాలి. దేవుని పని అంటే ఇది ఎవరో సంఘ కాపరి పని అనుకుంటున్నారు, ఆయన ఇంటి పని అనుకుంటున్నారు. దేవుని పని అంటే దేవుని పని. అది నా పని ఏం కాదు, అది నా పని కూడా, కానీ నా పర్సనల్ పని కాదు. అది దేవుని ఇంటి పని, దేవుని స్వార్థ పని, దేవుని రాజ్యం కొరకు కష్టపడి పని చేయాల్సిన పని. నువ్వు ఇష్టపడితే అది కష్టం అనిపించదు. నేనెందుకు చేస్తా? సువార్త పని అయినా నాకేం అవసరం? మందిరం యొక్క పని నాకేం అవసరం? కరపత్రం లేదా వాక్యం ఇతరులకు ప్రకటించడం నాకేం అవసరం అనుకుంటున్నారు? మీరు లెక్క అప్పగించాలి. మీరు ఎంత వింటున్నారో అంత లెక్క అప్పగించాలి. మనమందరము దేవునికి లెక్క అప్పగించవలసిన వారమైనాం. విన్న ప్రకారం లెక్క, ఇంత వింటే ఇంత లెక్క అప్పగించాలి, ఇంత వింటే ఇంత లెక్క అప్పగించాలి, ఎంత ఎక్కువ వింటే అంత లెక్క అప్పగించాలి. ఎందుకంటే ప్రభు వస్తున్నాడు, సమయం లేదు. మనం ఆరాటపడాలి, మనం త్వరపెట్టాలి, మనం రోషం కలిగి, మనం ఆసక్తి కలిగి ఉండాలి. జెలస్ ఫర్ గాడ్. ఒకవైపు రోషము, ఇంకొక వైపు ఆసక్తి, రెండూ ఉండాలి. దేవుని కొరకు రోషం కలిగి ఉండడం, అబద్ధాన్ని ఖండించడం, దేవుని పని కొరకు ఆశ కలిగి ఉండడం, సత్యమును ప్రకటించడం మన పని. యు ప్లీజ్ గెట్ రెడీ. ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండండి. మనకు వర్తమానము, విపరీతమైన వర్తమానం ఉంది. విస్తారమైన వాక్యం బోధించబడుతుంది. ఈ కాలపు వెలుగు, 7వ దీపస్తంభంలోని ఆ కొద్ది వెలుగు ఇప్పుడు ప్రపంచానికి వెలుగు ఇవ్వాలి. నిజమైన వెలుగు అది, సత్యవాక్యపు వెలుగు. ఆవరణంలో, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాక్యపు వెలుగును చూడండి. మీరు పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు ఆ 7 దీపస్తంభముల వెలుగే అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. నాకు అక్కడ కూడా సూర్యుని వెలుగు కావాలంటే దొరకదు, కుదరదు. అది ఆవరణంలో ఉంటుంది. కానీ పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు అది కొద్ది వెలుగే, అనగా దీపస్తంభం వెలుగు మాత్రమే ఉంటుంది అక్కడ. అతి పరిశుద్ధ స్థలానికి వెళితే అక్కడ దేవుని వెలుగే వస్తుంది. కరుణాపీఠం దగ్గర దేవుని వెలుగు కనబడుతుంది. అక్కడ నేను నిన్ను కలుసుకుంటానన్నాడు. ప్రవక్తతో దేవుడు అదే చెప్పాడు. కరుణాపీఠం దగ్గర నేను కలుసుకుంటానని మోషేతో ఎలాగైతే చెప్పాడో, అదే దేవుడు నీ థర్డ్ పుల్లో ఆ చిన్న గదిలో నేను నిన్ను కలుసుకుంటాను అన్నాడు. ఆ చిన్న గదిలో ఎలా కలుసుకున్నాడు? 7 ముద్రలు ఆ గదిలో బయలుపరచబడ్డాయి. ఒక స్మాల్ రూమ్, ఆ చిన్న రూమ్లో ఆయన సిద్ధపడుతున్నప్పుడు 7 ముద్రలు బయలుపరచబడి 7వ సంఘకాలం యొక్క ఆ ప్రత్యక్షతలన్నీ బయటకు వచ్చేసాయి. ప్రతి సంఘకాలాన్ని గురించిన వివరణ బయటకు వచ్చింది. 7 ముద్రల మర్మం బయటకు వచ్చింది. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనకు కావాల్సింది మన పద్ధతిలో భక్తి నెరవేర్చడం కాదు, దేవుని చిత్త ప్రకారం, వర్తమానం ప్రకారం. స్త్రీలు ఈ మధ్య వస్త్రధారణ మార్చేశారు. పురుషుల వలె లాగులేసుకొస్తున్నారు. పురుషుల వలె
మరి వస్త్రధారణ మార్చేశారు పురుషుల్లాగే. చూసారా, స్త్రీలు మరి నిండుగా చీర కట్టుకొని వచ్చేవాళ్ళు ఈరోజు అనేకమైన డ్రెస్సెస్ తోటి వస్తున్నారు. రోజు రోజు మార్పు చెందాలి, కానీ రివర్స్ వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు వెళ్ళాలి. వెనక్కిపోతున్నారు. దేని కొరకో ఎవరి కొరకో మనకు అర్థం కాదు. అలాంటి ప్రవర్తన సరైంది కాదు. సంఘం అభివృద్ధి చెందాలంటే వస్త్రధారణలో అభివృద్ధి చెందాలి. ఆభరణాలు అనేవి సంఘంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలేదు. మందిరంలో అడుగుపెట్టినప్పుడు నువ్వు ఆభరణం లేకుండా రావాలి. బయట నీ ఇష్టం అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఉండడం అని కాదు. కనీసం మందిరంలోనైనా నువ్వు భయం కలిగి దేవుని కొరకు ఇతరులకు సాక్షిగా ఉంటావు. అదే అలవాటైతే బయట కూడా తీసేస్తావు. ఆభరణం నిన్ను పరలోకం వెళ్లకుండా చేస్తే ఏం చేస్తావు? వస్త్రధారణ నిన్ను పరలోకం వెళ్లకుండా ఎత్తబడకుండా చేస్తే ప్రమాదం కాదా? వస్త్రధారణ, సరైన వస్త్రధారణ మనకు అవసరం. మనకి ఏది వాక్యం వర్తమానం ఏం చెప్పిందో దాని ప్రకారం వెళ్ళాలి. అంతేకాని మన స్వనీతి ఇశ్రాయేలీలు వెతికినట్టు వాళ్ళ పద్ధతిలో దేవుని వెతకడం కుదరదు. ఇట్ ఈస్ ఇన్ హిజ్ ఓన్ విల్, ఓన్ వే, ద వే ఆఫ్ ద లార్డ్. చూసారా, రోషము కలిగి ఉండడమే కాదు, ఆసక్తి కలిగి ఉండడం. ఎందుకంటే హెబ్రీ పత్రికలో చెప్పాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, హీబ్రూస్ 6:10 up to 12. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు దేవుని కొరకు చేసే ప్రతిదీ కూడా ఆశీర్వదించబడుతుంది, మీరు ప్రతిఫలం పొందుతారు అంటున్నాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని అపేక్షించుచున్నాము. మీ ఆసక్తి చివరి వరకు, ఎత్తబడే రోజు వరకు ఉండాలి. రోషము ఆసక్తి రెండు ప్యారల్గా వెళ్ళాలి. ఎత్తబడే రోజు వరకు మీరు ఆసక్తి కలిగి ఉండండి. 2 కొరింథీ 9వ అధ్యాయం 2వ వచనం, 2 Corinthians 9:2. మీ మనస్సు సిద్ధమై ఉన్నది అని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి అక్కయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి. కొరింథీయుల ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి అంటున్నాడు. నిజమే, మన ఆసక్తి మన పొరుగు వారిని ప్రేరేపిస్తుంది, అనేకులు ఉజ్జీవింపజేస్తుంది. దేవుని పని ఎడల, దేవుని యేసుక్రీస్తును ప్రేమించడం, ఆయన సువార్తను ప్రేమించడం, ఆయన వధువును ప్రేమించడం, ఆయన కొరకు పని చేయడం. మనం ఆశ కలిగి ఉంటే మన పొరుగు వారు ఆశ కలిగి ఉంటారు. బీ జెలస్ ఫర్ గాడ్. నీ ఆసక్తి అనేకులకు తెలియనివ్వండి. మీ ఆసక్తి అనేకులను ప్రేరేపిస్తుంది అంటున్నాడు. ఎస్, యువర్ జీల్, మీ ఆసక్తి అనేకుల్ని ప్రేరేపిస్తుంది. ఎస్, యువర్ జీల్ హ్యాస్ ప్రొవోక్డ్ మెనీ, వెరీ మెనీ, అనేకులను ప్రేరేపించిందట మరి ఆ కొరింథీయుల యొక్క ఆసక్తి. అలాగే మన ఆసక్తి కూడా మన సంఘస్థులను ప్రేరేపించాలి, అలాగే మన పొరుగు వారిని ప్రేరేపించాలి. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన న్యాయస్థుడు. ఆయన నీ ప్రతి అవసరం తీర్చువాడు. హీ విల్ హెల్ప్ యూ, హీ విల్ గైడ్ యూ, హీ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ, యూ విల్ సీ ద బ్లెస్సింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క రక్తము కింద, ఆత్మ కింద మనం చేసే ప్రతి పని ఆశీర్వదించబడుతుంది. యూ జస్ట్ డోంట్ ఇగ్నోర్ ద మెసేజ్, యూ రికగ్నైజ్ ద మెసేజ్ ఆఫ్ ద అవర్. యూ మస్ట్ హ్యావ్ జీల్ ఫర్ గాడ్. జెలస్ అండ్ జెలస్, రోషము మరియు ఆసక్తి రెండు అవసరం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం విన్న వాక్యాన్ని బట్టి దేవుడి వాక్యమును దీవించును గాక. హ్యావ్ జెలస్ అండ్ జెలస్ ఫర్ గాడ్. రోషము మరియు ఆసక్తి కలిగి ఉండడం, అనేకులు ప్రేరేపించడం అనేది దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించే కార్యం. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి ముద్రించుమని, ఈ వాక్యము ఫలింపజేయమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. థ్యాంక్ యూ. నా కొరకు ప్రార్థించండి, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.